మలక్కా జలసంధి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈ రోజు ఉదయానికి మలేషియా మరియు దానికి ఆనుకుని ఉన్న మలక్కా జలసంధిలో సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. రాబోయే 24 గంటల్లో ఈ సుస్పష్ట అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా కేంద్రీకృతమై దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగే అవకాశం ఉంది. తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ బంగాళాఖాతంలో ఈ వాయుగుండం తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితులతో పాటుగా కామెరూన్ పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా పరిణామం చెంది కామెరూన్, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా కొనసాగే అవకాశం ఉన్నది. ఈ రెండు వాతావరణ పరిస్థితుల వల్ల ముఖ్యంగా ఈ మొదటి 4 రోజులు ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా ఉండే అవకాశమే ఉంది. దక్షిణ కోస్తాలో మొదటి 4 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 4వ రోజు తరువాత వర్షం యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది. 5వ రోజున 1-2 ప్రాంతాల్లో, 6వ రోజున కొన్ని ప్రాంతాలలో, 7వ రోజున అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ముఖ్యంగా మొదటి 4 రోజులు 1-2 చోట్ల వర్షం పడే అవకాశం ఉన్నప్పటికీ 5వ రోజు నుంచి క్షేత్రీయ విస్తృతి క్రమంగా పెరిగే అవకాశం ఉండడం వలన 5వ రోజు కొన్ని ప్రాంతాల్లో, 6వ రోజు పలు ప్రాంతాల్లో, 7వ రోజు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో 7వ రోజున భారీ వర్షానికి ఆస్కారం ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమలో 6వ రోజున 1-2 చోట్ల భారీ వర్షపాతం, 7వ రోజున 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మత్స్యకారులు 4వ రోజు, 5వ రోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల 4వ, 5వ రోజుల్లో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడమైంది. ఇక ఉరుములు మెరుపులు 4వ రోజు, 5వ రోజు దక్షిణ కోస్తా మరియు రాయలసీమలో కొనసాగే అవకాశం ఉంది. సుస్పష్ట అల్పపీడనంగా మలేషియా మరియు దానికి ఆనుకున్న మలక్కా జలసంధిలో ఉంది. అది కొంచెం పశ్చిమ వాయువ్య దిశలో పయనించిన తర్వాత రేపటికి దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా పరిణామం చెందే అవకాశం ఉంది. మరింత పరిణతి చెంది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి తదుపరి 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. ఈ రెండు వ్యవస్థలు కూడా ప్రస్తుతం ఎవల్యూషనరీ స్టేజ్ లో ఉన్నాయి, అంటే పరిణతి చెందుతూ ఉన్నాయి. కాబట్టి వీటి యొక్క పరిస్థితిని ఇంకొంచెం పరిశీలన చేసి మీకు తదుపరి విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే 4వ రోజు వరకు కోస్తా ఆంధ్రాలో పెద్దగా వర్షాలు ఉండవు. దక్షిణ కోస్తాలో మొదటి 4 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల పడే అవకాశం. 5వ రోజు తర్వాత వర్షపాతం యొక్క విస్తృతి పెరిగే అవకాశం కనిపిస్తుంది. 5 రోజులు అంటే ఇప్పుడున్న దీని నుంచి చూసినట్టయితే టైం స్టాంప్ ఎక్కువగా ఉన్నందువల్ల మీకు అసందిగ్ధత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాన్నే అన్సర్టెనిటీ అంటారు మోడలింగ్ లాంగ్వేజ్ లో. న్యూమరికల్ మోడల్స్ లో డేస్ పెరిగే కొద్దీ దాని యొక్క అనిశ్చితి పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 6వ, 7వ రోజుల్లో పరిణామం చెందిన దాన్ని బట్టి మీకు వాతావరణంలో కలిగే మార్పుల్ని 1-2 రోజుల్లో ఇంకొంచెం విశదీకరించి చెప్పడం జరుగుతుంది.